హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్తో మనకు బీబీ నగర్లో చూడండి టోటల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయి ఉన్నాయి. మనకి ఇందులో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మనకి హెచ్ఎండిఏ ఫైనల్ ఈపీ వచ్చింది. ఇది మనకు మెయిన్లీ మన ప్రాజెక్ట్ ముందు 100 ఫీట్ రోడ్ ఉంది. మన ప్రాజెక్ట్లో 40 ఫీట్ 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మనకు 2 ఎంట్రన్స్ గేట్లు ఉన్నాయి, ఒకటి ఇన్ అండ్ ఒకటి ఎగ్జిట్. ఇందులో మనకు పార్కులు అవన్నీ కూడా డెవలప్ అయి ఉన్నాయి. దీంట్లో మీరు ప్లాట్ తీసుకుంటే స్పాట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మినిమం మనకి ఇక్కడ హౌసెస్ అండ్ ప్లాట్ వచ్చేసి మనకు 17 lakhs నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. హౌస్ 36 lakhsకి మనకు 110 square యార్డ్లో హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము. ఇది మనకు మెయిన్లీ రైల్వే స్టేషన్, బీబీ నగర్ రైల్వే స్టేషన్ అనేది 1 kilometer డిస్టెన్స్లో ఉంది. మన ప్రాజెక్టు ముందు వరకు కూడా మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ట్రైన్ ఫెసిలిటీ, ఎంఎంటీఎస్ ట్రైన్ ఫెసిలిటీ ఉంది. మనకు వరంగల్ హైవే కూడా 1 kilometer డిస్టెన్స్లోనే ఉంది. మీకు ఇందులో ఇల్లుల మధ్యలో ప్లాట్ కావాలి అనుకున్నా, మీకు తక్కువ బడ్జెట్లో హౌస్ కావాలని ఇందులో తీసుకోవచ్చు. ఇది మనకు బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్. ఇది 200 acresలో డెవలప్ అయ్యి ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇండియాలోనే 2వ అతిపెద్ద హాస్పిటల్, మెడికల్ రీసెర్చ్ సెంటర్ అండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్టల్. మనకు అన్ని డిపార్ట్మెంట్స్తో అవైలబుల్ ఉంది. మెడికల్ పరంగా చాలా డెవలప్ అయ్యింది. అదేవిధంగా మనకు టూరిజం పరంగా కూడా మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్, 125 feet సాయిబాబా స్టాచ్యూ, మనకు అన్నీ కూడా ఇక్కడ టూరిజం పరంగా భువనగిరి ఫోర్ట్ అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసార్ కూడా మనకు జస్ట్ 10 kilometer డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బిర్లా ఓపెన్ మైండ్ స్కూలు, మనకు రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి. క్యాంపస్లు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? లైఫ్ ఉండేది ఒకటే. నేను నా నెక్స్ట్ జనరేషన్స్ కి నేను ఎందుకు ఇవ్వడం? వాడు పుట్టాక వాడు కష్టపడి సంపాదించుకుంటాడు కదా, నేను వాడి కోసం ఎందుకు వెనక్కి వెళ్ళాలి? మనం వేస్తున్నది వాళ్ళ కోసం కాదు. వెనక ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నామో అది మన టైం ని మనం కొనుక్కుంటున్నాం. ఇవాళ మనకు వస్తున్న డబ్బులు మనం కానీ ఫ్యూచర్ మన టైం ని కొనుక్కోలేకపోతే ఎంత టైం జాబ్ చేస్తాం? ఓవర్ ద ఫ్యూచర్ ఇవాళ ఉన్న ఖర్చు రేపు ఉండదు. ఖచ్చితంగా అది ఖచ్చితంగా పెరుగుతుంది. జస్ట్ మనం మన డబ్బుల్ని మనమే ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆ శాలరీ ఫ్యూచర్ లో వచ్చే ఖర్చుని ఖచ్చితంగా మీట్ చేయదు. సో ఈవెన్ మనమే ఫ్యూచర్ లో ఏదైనా పెద్దగా ప్లాన్ చేయాలనుకుంటున్నా, ఫ్యూచర్ లో ఏదైనా బిజినెస్ అనుకుంటున్నా, లేకపోతే మన పిల్లలు రిలేటెడ్ గా పెళ్లి అనుకుంటున్నా, ఇల్లు అనుకుంటున్నా, ఏదైనా అబ్రాడ్ ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటున్నా, వేటికైనా సరే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ముందు నుంచి చేయకపోతే ఏదైతే మనం మర్చిపోవాలి. నాకు అవసరం లేదు, నేను ఎంజాయ్ చేస్తాను, ఫ్యూచర్ లో సఫర్ అవుతాను, అదేనే యాక్సెప్ట్ చేయాలి. లేదు నేను ఫ్యూచర్ లో సఫర్ అవును, ఫ్యూచర్ లో నా ఫ్రీడమ్ నాకు కావాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మనీ సంపాదించి ఎవరు రిచ్ కాలే? మార్కెట్ మొత్తంలో భూమి మొత్తం మీద మనీ సంపాదించి రిచ్ కాలేదు. మనీ సంపాదించి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే రిచ్ అయ్యారు. ఎల్స్ ఎక్కడ కాలేదు. ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకో, ఏ ప్రోడక్ట్ అన్నా చేసుకో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. 20 years ఇన్వెస్ట్ చేయాలి.